హాయ్ అండి. ఇవాళ వినాయక చవితి కదా, అందుకు నేను ఉండ్రాలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఉండ్రాల ప్రొసీజర్ మీకు ఒకసారి చెప్పేద్దామని. ఎందుకంటే ఇది ఉండ్రాలు అనేది కుక్కర్లో నేను చేస్తున్నాను. సో అస్తమాను నేను తీసి కలిపినప్పుడల్లా నేను మీకు చూపించలేను. అంటే ఒకటి రెండు సార్లు చూపించగలను, మ్యాక్సిమం అయిపోయాకనే నేను మీకు చూపిస్తాను. వాటి ఉండ్రాలలో ఏం ప్రొసీజర్ ఉండదు కాబట్టి మీకు స్టార్టింగ్ ప్రొసీజర్ ఏంటో చూపించేస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే, అదొకటే చూపిస్తున్నాను. సరే, ఇప్పుడు తగినంత నూనె వేసుకోండి. కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. నేను ఎక్కువ నూనె వేసుకున్నాను. ఎక్కువ నూనె వేసుకోండి. అది కొంచెం వేగాలండి. ఒక్క నిమిషం. చూసారా, జీలకర్ర అంతా వేగుతోంది. కుక్కరు లోతుగా ఉన్న మూలాంచి ఎంత మీకు ఫోకస్ చేసినా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా సరే నేను మీకు ఫోకస్ చేసి చూపిస్తున్నాను. లోతుగా ఉంటుంది కదా, అందుకని నేను పెద్ద కుక్కర్లో చేస్తున్నాను. సో జీలకర్ర అంతా వేగిపోయిందండి. జీలకర్ర అంతా వేగిపోయాక మీరు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను కేజీ కన్నా ఎక్కువే తీసుకున్నాను. ఒక 6 పావులు, 6.5 పావులు, అంటే ఇంచుమించు 6.5 పావులు తీసుకున్నానండి. సో 6.5 పావులు అంటే మీరు 6 పావులు అంటే 12 గ్లాసులు, 13 గ్లాసులు వేసేసుకో. అదే 13 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు. ఏదైనా మీరు తీసుకున్న దానికి డబుల్ వేయాలండి. సో జీలకర్ర వేగిపోయింది. వేగిపోయాక మీరు నీళ్లు పోయాలి. నేను ఎక్కువ మోతాదులో తీసుకున్నాను కాబట్టి నేను కేజీ దాటిపోయిందని చెప్పాను. ఇంచుమించు 7 గ్లాసులకి 7 కప్పులు రవ్వ కాబట్టి నాకు తగ్గట్టుగా, అంటే 7 అంటే 14 అవుతుందండి. 14 గ్లాసులు పోసేసుకున్నాక అంతేనండి. ఇది జీలకర్ర నూనె వేయాలి, ఇంకేం వేయక్కర్లేదు. నేను తర్వాత మధ్యలో శనగపప్పు వేస్తాను, ఇప్పుడే కాదు, మధ్యలో వేస్తాను. అప్పుడు నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఉప్పు తీసుకోవాలండి. ఒక 3.5 స్పూన్లు, పెద్ద పెద్ద స్పూన్లతో 3.5 వేసేయాలి. సరిపోతుందండి. నేను పెద్ద స్పూన్తో తీసుకున్నాను. పెద్ద స్పూన్తో 3.5 తీసేసుకుంటే సరిపోతుంది. ఇది 1 నిమిషం మరిగాక అప్పుడు రవ్వ వేయాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఉప్పు కూడా వేసేసాను, జీలకర్ర. సో కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చేసిందండి. మరీ ఎక్కువ బాయిల్ అయిపోతూ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది చాలాసేపు ఉడుకుతుంది కాబట్టి. చాలాసేపు ఉడుకుతుందండి. సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇది. బియ్యం రవ్వ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు చాలా బాగా వస్తాయి. ఎంత బాగా వస్తాయో, పొడి పొడిగా వస్తుంది. ఇది వేసేసాక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పును జీలకర్ర అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడే వేయకూడదండి శనగపప్పు. కొంచెం ఇదంతా ఈ రవ్వ అంతా బాగా ఉడికింది అని సగానికి సగం, అంటే ఎట్ అబౌట్ 80% మగ్గిపోయింది అన్నం అంతా, అదే ఉండ్రాళ్ళ పిండి, అదే రవ్వ అంతా ఉడికింది అన్నాక అప్పుడు మనం శనగపప్పు వేయాలండి. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే ఇలా కంచంలో నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలండి. కంచంలో నీళ్లు పోసుకోవాలి, మంచి నీళ్ళు పోసుకుని మూత పెట్టుకోవాలి. ఇది అయ్యాక మళ్ళీ కాసేపు అయ్యాక నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను, తీసి మీకు చూపిస్తాను ఎలా. ఓకేనండి, ఇలా అవుతుందండి. ఇందాక నేను మీకు ఉండ్రాళ్ళు చేసే ప్రొసీజర్ చూపించాను కదా. సో ఇలా కలిపేసుకోవాలి. ఇంకా నీరు ఉంది చూసారా, ఈ నీరు కూడా కొంచెం ఇంకిపోవాలి. నేను చెప్పాను కదండి, కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు టైం పడుతుంది. ఎప్పుడైనా సరే మనం కాళ్ళతో కలపాలి కానీ స్టార్టింగ్ పాయింట్తో కలపద్దు, అప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతుంది, పొడి పొడిలాడదు. సో ఏదైనా సరే, బిర్యానీ అయినా సరే, పులావ్ అయినా సరే, ఫ్రైడ్ రైస్ అయినా సరే, ఎప్పుడు ఇలాంటి కాడ పక్కన వెనకాల ఉన్న కాడతోనే కలపాలి. చాలా బాగుంటుంది. ఇది ఇంకా మగ్గాక నేను ఇంకొంచెం గట్టి పడాలండి. అంత మగ్గిపోయాక అప్పుడు శనగపప్పు వేయాలి. నేను మీకు చూపిస్తాను.
సో ఈ స్టేజ్కి వచ్చేసిందండి ఉండ్రాళ్ళు. ఈ స్టేజ్ అంటే బాగా అన్నం బాగా రవ్వ బాగా ఉడికిందనమాట. సో ఉడికిపోయిన దానిలో మీరు ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక 80 to 85% అయ్యాకనే మీరు వేయాలని చెప్పి. సో ఇదంతా మీరు ఉడకబెట్టుకున్నదంతా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని నేను చెప్పాను ఇందాక, ఎప్పుడు అయినా సరే ఇలాగే కలపాలి తప్ప దాంతో కలపకూడదు. సో ఇలా మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం కలవాలండి. ఇంతేనండి ప్రొసీజర్. ముందర జీలకర్ర వేయాలి, అదే నూనె వేసేసేయాలి. తగినంత నూనె వేసేసి జీలకర్ర వేసేసి, జీలకర్ర వేగిపోయాక మీరు ఎన్ని తీసుకున్నారో అంత రవ్వకి నీళ్లు పోసేసేయాలి. అవి కొంచెం మరుగొచ్చేసాక కొంచెం ఉప్పు వేసేసేసి మీరు రవ్వ వేసేసేయాలి. రవ్వ అంతా కొంచెం 80% to 85% ఉడికిపోయాక అప్పుడు మీరు ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసేసేయాలి. ఇది ఇంకోసారి మగ్గాలండి. మళ్ళీ నేను మీకు బాగా అయ్యాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా తయారైందండి. చూసారా ఎంత నీట్గా తయారైందో. ఉండ్రాళ్ళ పిండి ఇలా నీట్గా తయారైంది. ఇప్పుడు దీన్ని కొంచెం నూనె పోయేస్తా. కొంచెం నూనె పోస్తే అది అడుగంతా వెళ్తుంది. ఒక్కసారి ఇలా కదిపేసుకోవడమేనండి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఆవిరి వస్తుంది. బట్ ఆల్సో మీకు నేను షేర్ చేయాలి ఉండ్రాళ్ళ పద్ధతి అని. కుక్కర్లో ఇలా చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది. పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడంటే వేడిగా ఉంది కాబట్టి మీకు ముద్దగా అనిపిస్తుంది. ఎప్పుడైతే చల్లారిపోతాయో ఉండ్రాళ్ళు అప్పుడు చాలా చాలా విడివిడిలాడుతూ ఉంటుంది. సో టమాటో పచ్చడి ఆయనకి నేను నైవేద్యం పెట్టాను. టమాటో పచ్చడి, సాంబార్, క్యారెట్ ఖీర్. సో వినాయకుడు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి? సో ఇలా చేసేసుకోండి ఉండ్రాళ్ళు తయారయ్యాక నేను మీకు ఎలా వచ్చాయో చూపిస్తాను. ఓకేనా? ఇది నేను బంద్ చేస్తాను ఇప్పుడు. అది ఉండ్రాళ్ళు చేశాక మీకు చూపిస్తాను. ఉండ్రాళ్ళు చేశాక నేను చూపిస్తాను అన్నాను కదండి. ఇగో ఇలా అవుతాయి అన్నమాట. ఎంత బాగున్నాయో చూసారా? ఇలా అవుతాయి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నేను చెప్పినట్టే మీరు చేసుకున్నారనుకోండి, చాలా చాలా బాగా వస్తాయి. పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. చక్కగా ఆ పచ్చడి, ఆ పులుసు, ఆ సాంబార్ అంతా కలుపుకొని చక్కగా నంచుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ చట్నీ మాత్రం నేను షేర్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ ఖీర్ కూడా షేర్ చేస్తున్నాను. దీని రెసిపీ కూడా నేను మీకు ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. బాయ్ అండి.